అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఒకే రోజు 4 పరీక్షలు ఎలా రాసేది వాయిదా వేయాలని TSPSCకి అభ్యర్థుల రిక్వెస్ట్. పలు జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఒకే రోజు అయితే 4 పరీక్షలు ఉండగా లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే TSPSC అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తే ఎంతో మంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాసేందుకు అవకాశం లభిస్తుందని సూచించారు. ఈ నెల 26న DAO పరీక్ష ఉండగా అదే రోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ జేఈకి సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి PRT ఎగ్జామ్ అనేది కూడా ఉంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్లో ఖాళీల భర్తీకి సైతం అదే రోజు పరీక్ష నిర్వహిస్తున్నారన్నారు. ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులకు నష్టం కలుగుతుందన్నారు. ఒకే రోజు రాయడం కూడా వీలు కాదని వెల్లడించారు. అందుకే DAO పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నట్లు పలువురు అభ్యర్థులు అయితే తెలిపారు. పోస్ట్ పోన్ చేయడం పైన ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని TSPSC అధికారులు అయితే సానుకూలంగా స్పందించారని అభ్యర్థులు అయితే వెల్లడించారు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకైతే ఇంకో 1 వీక్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ని చేంజ్ చేసినట్టు మనకైతే వెబ్ నోట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో కనిపించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత గురుకుల బోర్డు వైఫల్యం, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో గురుకుల బోర్డు వైఫల్యం అయిందని తెలంగాణ D.Ed B.Ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించడం జరిగింది. బోర్డు అధికారులు రోస్టర్ జాబితా పేరుతో కాలయాపన చేస్తూ నోటిఫికేషన్ జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 12,000 ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, లేకుంటే గురుకుల నియామకాలను TSPSCకి అప్పచెప్పాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఇదే అప్డేట్ మనకు ఆంధ్రప్రభలో కూడా రావడం జరిగింది. ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని 8 నెలల క్రితం 9,000 ఖాళీలకు అనుమతి ఇచ్చి 15 రోజుల క్రితం మరో 2,500 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. కానీ గురుకుల బోర్డు అధికారులు రోస్టర్ జాబితా పేరుతో కాలయాపన చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. 12,000 ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పు, ఆన్లైన్ ఎంట్రన్స్ ఉత్తీర్ణులయ్యాకే ఇతర పరీక్షలు. భారత సైన్యంలో చేరేందుకు ఉద్దేశించినటువంటి అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానం అయితే మారింది. గతంలో మాదిరిగా కాకుండా ఇకపై మొదట్లోనే ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణమైనటువంటి వారికే శారీరక సామర్థ్య వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ మేరకు భారత సైన్యం శనివారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలోనే ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్ నెలలో ఆన్లైన్లో CEEకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుందని అధికార వర్గాల సమాచారం. అగ్నివీరుల నియామకానికి గతంలో మొదటి దశలో శారీరక సామర్థ్య పరీక్షలు, రెండవ దశలో కనుక చూసుకుంటే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే ఆన్లైన్ CEEకి సంబంధించి జరిపేసి ఇప్పుడు కనుక చూసుకుంటే ముందే ఆన్లైన్ పరీక్షను జరిపేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇవి ఉంటాయని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు కొత్త మెడికల్ కాలేజీల్లో 313 ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు. గతంలో 3,897 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. ఇక్కడ కొత్త మెడికల్ కాలేజీల్లో 313 ఉద్యోగాలు అంటూ దీనికి సంబంధించినటువంటి అంశం చూడవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఇక్కడ అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు. గతంలో 3,897 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం దవాఖానలు, వైద్య కళాశాలలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను వేగవంతం చేపడుతున్నది. రాష్ట్రంలో నూతనంగా ఖమ్మం, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల వీటిలో కనుక చూసుకుంటే జిల్లాలో మెడికల్ కాలేజీలు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నది. వీటిలో సిబ్బంది నియామకానికి గతంలో ఈ ఇన్ని ఉద్యోగాలకైతే మనకైతే అనుమతి ఇవ్వడం జరిగింది 3,897. దాని తర్వాత కొత్తగా మరో 313 పోస్టుల భర్తీకి అయితే అనుమతిస్తూ శనివారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఇస్తున్నారు కానీ ఇక్కడ DSCకి సంబంధించి అయితే ఇస్తలేరు. ఇక బదిలీల తర్వాతనైనా ఖాళీల వివరాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి అప్పుడైనా తొందరగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది అయితే దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి వచ్చిందంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ గురుకుల
ఎట్లాకు ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేసి ఇక సంవత్సరం అవుతుందేమో, ఇంకా నోటిఫికేషన్లు అయితే వస్తనే లేవు. విద్యకు సంబంధించిన ఉద్యోగాలు నింపాలంటే ప్రభుత్వానికి అయితే ధైర్యం అయితే లేదు, మరి అది ఎందుకో ఆ విధంగా చేస్తుంది అర్థం కావట్లేదు. దానికి సంబంధించి అయితే 15 వరకు 10 పరీక్ష ఫీజు గడువు తత్కాల స్కీమ్ కింద అవకాశం కల్పించినటువంటి ఎస్ఎస్సి బోర్డు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఎస్ఎస్సి బోర్డు అయితే అవకాశం కల్పించింది. తత్కాల స్కీమ్లో భాగంగా ₹1000 ఆలస్య రుసుంతో ఈ నెల 15 వరకు అయితే గడువు పెంచినట్టు అయితే మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం. భాషా పండితులకు న్యాయం చేయాలి, ఇక్కడ భాషా పండితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారని పండిత పీఈటీ జేఏసీ నేతలు అయితే తెలిపారు. శనివారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ పండిత పీఈటీ జేఏసీ నేతలు జగదీష్, తర్వాత రాఘవరెడ్డి, నరసింహులు, గౌరీశంకర్ వీళ్ళంతా కలవడం జరిగింది. ఇక్కడ సాధ్యం కాని పక్షంలో అసెంబ్లీ సమావేశంలో ఆర్డినెన్స్కు తీసుకొచ్చి భాషా పండితులు పీఈటీలకు కూడా న్యాయం చేయాలని వారు కోరారు. దీనిపైన ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించినట్లయితే జేఏసీ నేతలు అయితే తెలిపారు. కోర్టులో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు తొలగించడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని, సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా చూస్తామని కవిత హామీ అయితే ఇవ్వడం జరిగింది. యూజీ ఆయుష్ మాప్ యాప్ నోటిఫికేషన్ అయితే విడుదల. ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే బడ్జెట్ని ఇలా చదువుదాం. ఇక్కడ TSPSC నిర్వహించేటువంటి అన్ని పరీక్షల్లో బడ్జెట్ ఆర్థిక సర్వే పైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్నల సరళి అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లో ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్రాల బడ్జెట్ గురించి ప్రస్తావించారు కాబట్టి 20 నుంచి 30 ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఏ న్యూస్ అంటే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. కావాల్సిన వారు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నిన్నటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అదేవిధంగా మనకు ఈరోజు కూడా వెలుగు న్యూస్ పేపర్లో కొన్ని బిడ్ బ్యాంక్కు సంబంధించిన అంశం రావడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఈనాడు ప్రతిభలో కూడా రావడం జరిగింది. 3 పేపర్ ఆర్టికల్స్ మన గ్రూప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఆర్మీ ఆర్డినెన్స్ కార్డ్స్లో కనుక చూసుకుంటే 1793 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఇక్కడ ఆర్మీ ఆర్డినెన్స్ కాఫ్కి సంబంధించినటువంటి సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజైన్లో ట్రేడ్ మ్యాన్ ఇక్కడ దాని తర్వాత ఫైర్ మ్యాన్ ఖాళీల భర్తీకి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తంగా ట్రేడ్ మ్యాన్ ఖాళీలు కనుక చూసుకుంటే 1249, ఫైర్ మ్యాన్ ఖాళీలు 544. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దాని తర్వాత BSFలో ASI హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత కనుక చూసుకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్, అత్యున్నత న్యాయస్థానంలో మరో తెలుగు జడ్జి, మొత్తం 5 పేర్లతో కేంద్రం నోటిఫికేషన్. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కనుక చూసుకుంటే జస్టిస్ పంకజ్ మిత్తల్, తర్వాత జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసరుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా. అంటే ఇక్కడ మనకు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్ అంటూ ఈయన గురించి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి అమృత్ ఉద్యాన్, అదేవిధంగా మాదిరి ప్రశ్నలు, మరో అంశం కనుక చూసుకుంటే అండర్-19 మహిళలకు సంబంధించి అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశాలని తీసుకొని దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ మనకు ప్రతిసారి వీక్లీ ఒకసారి అయితే కరెంట్ అఫైర్స్ అనేటివి అంటే వెలుగు న్యూస్ పేపర్లో వస్తాయి, తర్వాత ఈనాడు ప్రతిభలో కూడా వస్తాయి. కాబట్టి అవి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్ అంటే టైటిల్ పైన క్లిక్ చేస్తే మనకు లింక్స్ అనేటివి వస్తాయి. క్రింది స్క్రోల్ చేస్తే మీకు అక్కడ గ్రూప్స్ కనిపిస్తాయి. ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా డైలీ పేపర్ క్లిప్స్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.